రాసి పెట్టుకోండి. జనవరి నెల 28వ తేదీ మాస శివరాత్రి మొదలు మిథున రాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల 28వ తేదీ మాస శివరాత్రి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధమైన మార్పులు తీసుకోబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఏ పని ప్రారంభించినా సరే ఈ సమయంలో ఇట్టే పూర్తి చేస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్యలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణం చేయాలి, మేలు జరుగుతుంది. ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఓర్పు, సహనం మీకు చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి, మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో ఉత్సాహంగా తగ్గకుండా పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు. మీకు ఈ వారంతో ఒక శుభవార్త అనేది చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి, మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. చక్కటి వాతావరణం వీరి జీవితంలో కనపడుతుంది. అంతేకాదు మాస శివరాత్రి మొదలుకొని 2025 వీరి పూర్తి జీవితం అంతా కూడా వీరు ఊహించని స్థాయిలో ఉండబోతూ ఉందండి. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం అయితే చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి లాభాల కంటే అధికమైనటువంటి లాభాలను మీరు చూస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి సంవత్సరం అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి నెల 2025 రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది. మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు సమయం మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీకు వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త కూడా వింటారు. మీరు మీ యొక్క బ్యాలెన్స్ని కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి నెల 29, 2025న శని మిథున రాశిలో 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు. మే నెల 29వ తేదీ 2025న రాహువు మిథున రాశిలో 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు తమ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అనేది చాలా అవసరం. మీ నెల 29వ తేదీ 2025న కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యం మానసికంగా చాలా బాగుంటుంది. మీ జీవితంలో సానుకూలత ఆశించబడుతుంది. ఈ మిథున రాశి 2025 సంవత్సరపు జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీరు మీ జీవితంలో చాలా మంచి మార్పులను తీసుకువస్తారు. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు మరియు అదృష్టంగా కూడా ఉంటుంది. మీకు డబ్బు ఉండదు. ఏడాది పొడవునా మీకు మనశ్శాంతి ఉంటుంది.
మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించడం, గణేశునికి దుర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కూడా లభిస్తాయి. మోసం అనేది మీరు అసలు ఎప్పుడు కూడా చేయకూడదు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు మీరు కొంచెం దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదం కూడా తీసుకురావచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా సజావుగా ఉండవచ్చు. మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు అనేవి పెడతారు. అది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగాలలో పెట్టుబడి పెట్టడం మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. 2025 చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి, మీ ఉద్యోగానికి కూడా చాలా అనుకూల వాతావరణం అయితే చూపిస్తాయి. మీరు మంచి ఆరోగ్యానికి, ముఖ్యమైన తగినంత నిద్రను పొందగలిగితే ఇది మీకు సహాయపడుతుంది కూడా. మిథున యొక్క కెరియర్ జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా గొప్పగా ఉంటుంది. 2025 మీకు మంచి ఫలితాలను కూడా అందించవచ్చు. అసైన్మెంట్ల కోసం ఉన్నతాధికారులు నేరుగా మిమ్మల్ని కోరే అవకాశం అయితే ఉంటుంది. మీరు చాలా తక్కువ శ్రమతో మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు మీ యొక్క భవిష్యత్తును మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రమోషన్ కూడా పొందుతారు. అయితే మీరు మీ యొక్క కృషి మరియు ప్రయత్నాలను కొనసాగిస్తే అది సహాయపడుతుంది. మొదటి ఇంటిలో బృహస్పతి సంచారంలో మీ జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. మీరు ప్రైవేటు ఉద్యోగంలో కంటే మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అద్భుతంలాగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు. కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచించుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.